హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడంగానే మీకు నా ఎండ్రకాయలు అనేది అర్థమైపోయింది కదండి. ఇవి ఎండ్రకాయలు అంటారు, పీతలు అంటారు, ఇంకా ఏం పిలుస్తారో నాకు తెలియదు. నాకు తెలిసిన పేర్లు అరేండి. చూడండి అక్కడైతే ఎండ్రకాయ కదులుతుంది. అసలు సముద్రంలో డైరెక్ట్ అలా పట్టేసి అలా ఇచ్చేసారండి. అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అయితే నేను ఎప్పుడు బయట కొన్నా కూడాను చికెన్ రకాలు చాలా తక్కువ, మొత్తం బ్రౌన్ గానైనా ఉంటాయి, బ్లాక్ గానైనా ఉంటాయి, అలాంటివి వస్తాయి. కానీ మరి ఈ రీతిలో చికెన్ రకాలు వచ్చాయి మాత్రం చాలా అరుదైపోయింది. డైరెక్ట్ గా సముద్రంలో నుండి మనకి బయటికి ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పటి రోజుల్లో మనకి దొరకడం, సముద్రంలో నుంచి వచ్చే ఫుడ్ దొరకడం చాలా తక్కువ అయిపోతుంది. మనకు దొరికినప్పుడు మాత్రం సమృద్ధిగా మనం తీసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. వాటి వల్ల కూడా మనకి చాలా పోషకాలు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే ఇవైతే నేను శుభ్రంగా క్లీన్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎలా క్లీన్ చేయాలో అనేది మీకు పోస్ట్ చేస్తాను. వీటి ద్వారా కోట్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పులుసు పెట్టుకుంటారు రకరకాలుగా. నేనైతే కడిగేసి మరి ఒక రాయి మీద ఇలా పెట్టేస్తానండి. చూడండి ఎంత బాగున్నాయో. మరి అసలు ఆ గిట్టలు చూడండి, మంచి మంచి కలర్గా ఉన్నాయి కదా, ఆ బ్లూ అసలు ఎంత బాగున్నాయో. నీట్గా నేనైతే ఇసుక లేకుండా శుభ్రంగా కడిగేసాను. మరి నాకు టైం లేదని మార్కెట్కి పంపించి అవి ఒలిపించేస్తాను. ఒలిపించిన వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. కానీ నేను ఒలిచేటప్పుడు మాత్రం మీకు ఇంకొకసారి చూపిస్తానండి. మరి వీటిని ఎలా తయారు చేయాలి, నేను ఫ్రై చేస్తాను, కూర చేస్తాను అనేది లాంగ్ వీడియోలో నేను తెలియపరుస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.